హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టేస్టీగా గోంగూర పులావ్ అండ్ గోంగూర ఆలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు అయితే 1 బై 1 అయితే వేసేసుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్ నేను బిర్యానీ ఆకు, జాపత్తి, అనాస పువ్వు, చెక్క అయితే వేసాను. సో సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి. ఫస్ట్ ఇవి వేసుకోవడం వల్ల మనకి పులావ్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడైతే దీంట్లోకి లవంగాలు, సోంపు, సాజీరా, ఆవాలు కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. సో చూడండి, సో ఈ మసాలాలు వేయడం వల్ల పులావ్ అయితే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయాయి కదా, దీంట్లోకి అయితే ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి బాగా. సో చూడండి, ఇవి వేసాను కదా, నెక్స్ట్ అయితే దీంట్లోకి కాజు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 4, 5 అయితే వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి 2 చిన్న సైజ్ టొమాటో ముక్కలు అయితే యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మిక్స్ చేయండి. సో చూడండి, అరోమా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. సో నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సాల్ట్ వేసాక మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసి మనకి గోంగూర అయితే యాడ్ చేసేసుకుందాము. సో చూసారా, గోంగూర కూడా యాడ్ చేశాను. ఇది మగ్గిపోవాలి కదా, ఇప్పుడైతే దీని మీద లిడ్ పెట్టేసి ఒక 15 సెకండ్స్ అయితే మగ్గిపోనిద్దాము. 15 సెకండ్స్ తర్వాత చూడండి, బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఫస్ట్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి బిర్యానీ రైస్కి. అదే నార్మల్ రైస్ మీరు తీసుకున్నామంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోండి. సో దానివల్ల పులావ్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ చూడండి బాగా బాయిల్ అయిపోయాయి కదా, దీంట్లోకి బిర్యానీ రైస్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ బిర్యానీ రైస్ అయితే ఒక 30 మినిట్స్ అయితే ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. ఆ రైస్ యాడ్ చేసి ఒక్కసారి అయితే ఇలా స్లోగా మిక్స్ చేయండి. సో ఎప్పుడు కానీ బిర్యానీ ఎక్కువ సార్లు అయితే మిక్స్ చేయొద్దు, ఎందుకంటే బిర్యానీ రైస్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసి ఒక 15 సెకండ్స్ అయితే వదిలేసేయండి. సో చూడండి, 15 సెకండ్స్ తర్వాత క్యాప్ తీసేసి ఇలా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేశాక లిడ్ పెట్టేసి ఇంకొక 10 సెకండ్స్ అయితే దీన్ని కుక్ చేసేద్దాం. ఇది కుక్ అయ్యేలోపు మనం గోంగూర ఆలు అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. సో దానికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. అది కూడా బాగా హీట్ అయిపోయాక పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను కదా, బాగా వేయించుకోండి. అది వేగిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయాయి కదా, దీంట్లోకి కొద్దిగా మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. సో చూడండి, ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా, నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టొమాటోస్ కూడా వేసేసాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. సో చూసారా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇవన్నీ బాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇవి బాగా మగ్గిపోయాయి కదా, దీంట్లోకి అయితే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. సో నేను ఇక్కడైతే 3 చిన్న సైజ్ ఆలు అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. మసాలా అన్నీ ఆలుకి పట్టేలా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసాం కదా, దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కసూరి మేతి కొద్దిగా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన రుచికి తగినంత కారము వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. వావ్, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం గోంగూర అయితే యాడ్ చేసేసుకుందాము. సో నేనైతే ఒక చిన్న సైజు కట్ అయితే యాడ్ చేస్తున్నానండి. గోంగూర బాగా అయితే కడిగి వేసేసుకోండి. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది బాగా మగ్గిపోవాలంటే దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 సెకండ్స్ అయితే వదిలేసేయండి. మధ్యలో అయితే తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి.
ఒక 5 సెకండ్స్ తర్వాత చూడండి లిడ్ ఓపెన్ చేశాను కదా. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 10 సెకండ్స్ అయితే కుక్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే కొద్దిగా దీంట్లోకి నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆలు అయితే బాగా మగ్గిపోతుందండి. వాటర్ యాడ్ చేసాం కదా, ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఒక 15 సెకండ్స్ అయితే లిడ్ పెట్టేసి వదిలేసేయండి. సో ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది కదండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 20 సెకండ్స్ అయితే కుక్ చేసేసుకోండి. ఆలు కూడా బాగా మగ్గిపోయింది కదా. సో చూడండి, సో చాలా టేస్టీగా ఉండే ఆలు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర పులావ్లోకి గోంగూర ఆలు అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలామంది వీకెండ్స్ అనగానే నాన్ వెజ్ కుక్ చేసుకుంటారు కదా, ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని అయితే తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఈ వీకెండ్ మా ఇంట్లో స్పెషల్ ఆలు పులావ్ అండ్ ఆలు గోంగూర. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీకెండ్ ఏం కుక్ చేసుకున్నారు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గట్టిగా లైక్ కొట్టండి. బాయ్.